నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 30/4/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 5:51, సూర్యాస్తమయం సాయంత్రం 6:36. తిథి చతుర్దశి రాత్రి 9:12 వరకు. నక్షత్రం చిత్త రాత్రి తెల్లవారుజాము 2:16 వరకు. యోగం వజ్ర రాత్రి 8:55 వరకు. కరణము భవ ఉదయం 8:29 వరకు. కరణము వణిజ రాత్రి 9:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుంచి 3:25 వరకు. గుళికాలం ఉదయం 9:02 నుంచి 10:38 వరకు. యమగండం ఉదయం 5:51 నుంచి 7:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుంచి 10:57 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 4:03 వరకు. అమృతకాలం రాత్రి 7:20 నుంచి 9:04 వరకు. వర్జం ఉదయం 8:56 నుంచి 10:40 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి శత్రు రోగ రుణాలు జయించడానికి విశేషంగా కృషి చేస్తారు. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు, అదేవిధంగా న్యాయపరమైన విషయాల్లో సంతృప్తిని పెంపొందించుకోవడానికి చేసే కృషి చాలా అధికంగా ఉంటాయి. కానీ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మాత్రం తగిన విధంగా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. విద్యాపరంగా మంచి అభివృద్ధి ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా కొన్ని సందర్భాల్లో మీరు చాలా పౌరుషంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఈ తీసుకునే ఏ నిర్ణయాల్లోనైనా వ్యక్తుల యొక్క ఆలోచనలు, వ్యక్తులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని జయించగలిగిన మానసిక పరిస్థితిని పెంపొందించుకుంటారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. అదేవిధంగా మీరు స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, కుటుంబ నేపథ్యానికి సంబంధించిన విషయాలు, కుటుంబ వ్యక్తులతో మీ యొక్క ర్యాపో మొదలైన విషయాల్లో అపార్థాలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేయాలి. ముఖ్యంగా విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులు నిర్లక్ష్యపు వైఖరి కాకుండా జాగ్రత్తగా రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ అదేవిధంగా చక్కటి ప్రాక్టీస్తో విద్యాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ముఖ్యమైన అంశాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. తల్లి యొక్క ఆదాయం, వారి యొక్క ఆరోగ్యం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. స్థిరాస్తులు, వాటిని పెంపొందించుకునే నేపథ్యం మొదలైన వాటి కొరకు చేసే కృషి మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. వ్యవసాయ భూముల కొరకు కూడా దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా మీ వ్యక్తిగత గౌరవం, నమ్మకం పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అనుకోని విధంగా వ్యక్తుల సహకారంతో తక్కువ సమయంలో ముఖ్యమైన పనులను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వ్యక్తుల యొక్క సహకారంలో అనానుకూలతలు లాంటివి ఏర్పడతాయి. చేస్తున్న కార్యక్రమాలు అనుకున్న సమయంలో పూర్తి చేద్దామని చేస్తున్న ప్రయత్నాల్లో కూడా ఊహించని ప్రాబ్లమ్స్ వల్ల ఆ పని పూర్తిగా చేయలేని సందర్భాలు రావడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ పని పూర్తి చేయడానికి అన్ని విధాల వారి యొక్క శక్తియుక్తులను ఉపయోగించి ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయడంలో ఎదురవుతున్న అవరోధాలను కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో కూడా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే సింహరాశి వారికి కుటుంబ వాతావరణంలో కొన్ని ఘర్షణాత్మకమైన వాతావరణాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్థిక విషయాల్లో ప్రణాళిక రహితంగా ముందుకు వెళ్లే పరిస్థితులు రావడం బట్టి, లేకపోతే ఆకస్మికంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద, లేకపోతే వ్యాపారానికి సంబంధించిన విషయాల మీద ధనాన్ని పెట్టుబడిగా పెట్టవలసిన పరిస్థితులు రీచ్ కావచ్చు. తల్లి యొక్క ఆరోగ్యం, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కానీ ధనాన్ని ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు రావడం, తద్వారా వీటికి సంబంధించిన విషయాల్లో కొంత గందరగోళంలా ఉండడం, కన్ఫ్యూజన్లా ఫీల్ అవ్వడం, దానివల్ల మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గడం, మాటల వల్ల ఘర్షణలు పెరిగే అవకాశాలకు కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి యొక్క వ్యక్తిగత ధైర్యంతో, నమ్మకంతో, కుటుంబ వ్యక్తుల యొక్క సహకారంతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కూడా విశేషంగా కృషి చేస్తారు. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కన్యా రాశి వారు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీ గౌరవాన్ని పెంపొందించుకునే విషయంలో కావచ్చు, మీ ఆలోచనలలో కావచ్చు, అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకునే విషయంలో ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా నిర్ణయ సామర్థ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయం, మీ వ్యక్తిగత ఆలోచనలు మొదలైన విషయాల్లో ఆకస్మికమైన ఆలస్యాలు, ఆటంకాలు, చేద్దామనుకుంటున్న పనులలో కానీ, తీసుకునే నిర్ణయాల్లో కానీ ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల వల్ల, ఆ పనులు ఆటంకాల వల్ల కొంత ఘర్షణ, వ్యక్తులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. తులా రాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే తులారాశి వారికి ముఖ్యమైన అంశాల మీద దృష్టి కేటాయిస్తారు. అంటే ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, అవసరమైన విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా దాని మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. వృత్తిపరమైన విషయాల్లో, అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో, అలాగే తండ్రి పెద్దల యొక్క ఆరోగ్య విషయంలోనూ, అలాగే దాంతోపాటుగా ఒత్తిడిని అధిగమించడానికి, వృత్తిలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఎదురవుతున్న ఘర్షణల్ని అధిగమించడానికి, సరైన విశ్రాంతి వరకు తీసుకునే నిర్ణయాలకి ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంటుంది. మానసిక అలసట, అలజడి మొదలైనవి అధికంగా ఉన్నప్పటికీ కూడా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషిలో కొంతవరకు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ తండ్రి పెద్దలు లేకపోతే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అందుతున్నట్టే ఉన్నప్పటికీ కూడా వారితో కూడా మాట పట్టింపులకి దూరంగా ఉండి చక్కగా అనుకున్న పని అనుకున్న సమయంలో చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. అమ్మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని గనక తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు, తండ్రి, ఉన్నత విద్య, తండ్రి యొక్క ఆశీస్సులు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అలాగే మీ ఆలోచనలు మీ కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా సహకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా మీ యొక్క బంధువర్గంతో అనుకూలతలు, అలాగే వృత్తిపరమైన అభివృద్ధి, వృత్తిపరంగా మీ పై అధికారుల యొక్క సపోర్ట్తో అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి మీకు ఆసక్తి, వృత్తిలో నూతన అవకాశాలు, స్థాన చలనాలు, వృత్తిలో అభివృద్ధి మనసుకు ప్రశాంతతనిస్తాయి. ధనస్సు రాశి. అమ్మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వారికి వృత్తిపరమైన విషయాలలో కొంత ప్రయాణాలు రీత్యా కావచ్చు, లేకపోతే ఇతరులకి సహకరించడం రీత్యా కావచ్చు, ధనం కొంతవరకు ఖర్చు అయ్యే అవకాశం అనేది, ఆకస్మికమైన ధనం ఖర్చు అవ్వడం, ఆకస్మికమైన ప్రయాణాలు, ఆకస్మికమైన ఒత్తిడి మొదలైన వాటికి అవకాశం అనేది ఉన్న, వృత్తి ద్వారా లభించిన ధనంతో గృహానికి సంబంధించి గృహాన్ని రిపేర్లు చేయించుకోవడము, గృహ వాహనాల కొరకు ఆలోచించడము, స్థిరాస్తులు పెంపొందించుకోవడము, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కానీ, వృత్తిలో మీ యొక్క కొలీగ్స్తో సంప్రదింపులు, వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, చర్చలు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా గృహ వాతావరణంలో కొంత మానసిక ప్రశాంతత అనే దాన్ని మీరు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. పై అధికారులతో ఒత్తిడి, డిస్టర్బెన్సీ లేకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం బట్టి ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపార విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. మకర రాశి. అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వారికి భాగస్వామి యొక్క తోబుట్టువులతో చక్కటి సంబంధ బాంధవ్యాలు, వారితో చక్కటి ఇష్టాగోష్ఠి మొదలైన వాటితో మీ యొక్క భాగస్వామి, అలాగే మైత్రి బంధాలని పెంపొందించుకుంటూ నూతన మైత్రి బంధాలతో, నూతన స్నేహ సంబంధాలతో అభివృద్ధితో ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. అదేవిధంగా వ్యాపార విస్తరణ కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు
పై అధికారులతో కావచ్చు, గృహంలో తండ్రి తల్లితో కావచ్చు ఘర్షణలకి దూరంగా ఉండవలసిన పరిస్థితి కనబడుతుంది. అంటే మీ ఆలోచనలే వారి ఆలోచనలు కూడా అయ్యే అవకాశం ఉండకపోవడం బట్టి కూడా కొంత ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ఆహార స్వీకరణ విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్య మీద తగిన విధంగా శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. విద్యాపరంగా ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూ హైగిరివాయనం అనే శ్లోకాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి విద్యాపరమైన అభివృద్ధి, అలాగే పెద్దలతో మంచి సఖ్యత మొదలైనవన్నీ ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఆకస్మికంగా వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. విద్యాపరమైన అభివృద్ధి కొరకు ఆకాంక్షిస్తారు. అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడంతో పాటుగా న్యాయపరమైన విషయాల కొరకు శత్రు రోగ రుణాల విషయంలో శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీల్లో నెగ్గడానికి అధికంగా కృషి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఏవి ఎలా చేసినప్పటికీ వ్యక్తుల యొక్క సహకారం మీకు అనుకూలంగా లభ్యమవుతున్నట్టుగా ఉన్నప్పటికీ, ధైర్య సాహసాలు పెరుగుతున్నట్టుగా ఉన్నప్పటికీ, కమ్యూనికేషన్ దగ్గరికి వచ్చేప్పటికీ, లాజికల్ థింకింగ్ దగ్గరికి వచ్చేప్పటికీ, రైటింగ్ స్కిల్స్ మొదలైన వాటి విషయంలోనూ, వ్యక్తపరుద్దాం అనుకున్న భావ వ్యక్తీకరణ విషయంలోనూ కొన్ని రకాలైన సమస్యలకు అవకాశం ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు సంతాన వర్గంతో కాబట్టి విద్యార్థులు కావచ్చు, భావ వ్యక్తీకరణ అలాగే రైటింగ్ స్కిల్స్ అంటే లేఖనం మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్తే తప్ప మంచి ఫలితాలు సాధించడం కొంతవరకు ఇబ్బందిగా ఉండొచ్చు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వారి విషయాలను కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాల్లో ఇష్టపడిన వ్యక్తులతో మీ మైత్రి బంధాలు కావచ్చు, వారితో మంచి అనుబంధాలు మొదలైనవి బలపడడానికి అవకాశం ఉన్న సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. అలాగే భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం మొదలైన వాటికి చాలా చక్కటి సమయంగా భావించవచ్చు. వ్యాపార విస్తరణ విషయం కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, సాంఘిక సంబంధాలు కావచ్చు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో, వ్యాపార విస్తరణ విషయంలో, ధనాన్ని పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. భాగస్వామి యొక్క ఆరోగ్యం, మీ కంటి ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధలతో ముందుకు వెళ్ళాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారు సులభతరంగా చేసుకునే విధంగా ఏదైనా ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించే భాగంలో పరిహారంగా ఈరోజు చెప్పుకునే దానిలో మనం ఈ రోజున తప్పనిసరిగా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు, అనగాదేవికి సంబంధించిన శ్లోకాలు, అలాగే దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయ సందర్శన, అట్లీస్ట్ శ్రీదత్త శరణమమ అనేది మొదలైనవి చేసుకోవడం బట్టి జ్ఞాన అభివృద్ధి, ఆధ్యాత్మిక వృద్ధి, ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించగలిగిన శక్తి మొదలైనవి ఏర్పడతాయి అని, ఈ స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి పరిహారంలో భాగంగా ఇది చేసుకోవడం బట్టి అన్ని విధాలా మానసికంగా మీకు అభివృద్ధికరంగా ఉంటుందని మనం భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.